హాయ్, అందరు బాగున్నారా? మొన్న చూపించాను నేను పార్ట్ 1, పార్ట్ 2లో సింగపూర్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు గోదావరి కని మా ఇంటికి జర్నీ మీకు చూపిస్తున్నాను. సింగపూర్ నుండి వచ్చేప్పుడు డే టైం కాబట్టి మేఘాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నాము. హైదరాబాద్ సిటీ అంతా కనిపిస్తుంది చూడండి. దిగుతుంది ఫ్లైట్, ల్యాండ్ అవుతుంది. కిందికి దిగేప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీ అనౌన్స్ చేస్తారు. కొంచెం 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 కిందికి వచ్చేస్తున్నది. ఈరోజు డే టైం కాబట్టి జర్నీ మంచిగా అనిపించింది. రన్వే తాకగానే ఏదో సౌండ్ వచ్చేస్తుంది. కిందికి ఫ్లైట్ దిగేప్పుడు కూడా కొంచెం చెవులంతా ఏందో జిల్ జిల్ అంటాయి. ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చేసినాం, ఫ్లైట్ నుండి బయటకు వచ్చేసినాం. వీల్ చైర్లో తీసుకెళ్తున్నారు. వీల్ చైర్ నుండి ఇది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మంచి మన దేవుళ్ళ ఫొటోస్ చూపిస్తున్నాను చూడండి. ఇది కొత్తగా పెట్టినట్టున్నది, చాలా బాగుంది. ఇక ఫ్లైట్ నుండి షాప్స్ నుండి బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ అయిన తర్వాత మాది వీల్ చైర్ కాబట్టి ఇమిగ్రేషన్ కూడా తొందరనే అవుతుంది. బయటికి వచ్చేసాము. గేట్ నెంబర్ 6 అనుకుంటా. 6 దగ్గరికి వచ్చేసిన మొఖాలు వాడిపోయినాయి చూడండి. జర్నీ చేసి అలసిపోయినట్టు అయింది. మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. బయటకు వచ్చేసి మా కార్తీక్ కూడా వచ్చేసిండు. కార్లో కూర్చున్నాము. ఇక మన హైదరాబాద్ టు గోదావరి కని జర్నీ ప్రారంభమైంది. ఇది ఒంటి మామిడి అని ఇక్కడ కూరగాయలు ఫ్రెష్ ఉంటాయి, మందులు లేకుండా పండిస్తారంట. అందుకని ఇక్కడ కూరగాయలు తీసుకున్నాము. ఇండియాకి రాగానే మన కూరగాయలు చూడంగానే మా వారికి అయితే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. కంకులు, జామకాయలు, మళ్ళీ కూరగాయలు అన్నీ తీసుకున్నాము.